శ్రీమంతానికి అయితే వెళ్ళినాము. మా ఫ్యామిలీలో ఫస్ట్ శ్రీమంతము. ఇప్పుడు శ్రీమంతం కోసం అయితే బయలుదేరుతాం అనమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమేమి చేసాము, ఎలా శ్రీమంతం జరిగిందనేది ఫుల్ వీడియో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అయితే షూట్ చేసిన వ్లాగ్ ఉంది. ఖచ్చితంగా స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఇక్కడ ఉదయాన్నే అయితే ఈరోజు వెడ్నెస్డే కదా, ఉదయాన్నే లేచిన తర్వాత అక్కడికి వెళ్ళేటప్పుడు అంబలి తాగి వెళ్దామని చెప్పేసి రాగి జావ అయితే చేసిన. అలాగే టీ కూడా పెట్టేసిన అనమాట. ఇవి నైట్ నానబెట్టిన బాదంలు అందరికి 5 నానబెట్టిన. నైట్ వచ్చేసి ఫిష్ కర్రీ చేసాం కదా, నైట్ ఫిష్ కర్రీ, చికెన్, అలాగే జొన్న రొట్టె, అలాగే రైస్ అయితే వండుకున్నాం అనమాట. ఫిష్ కర్రీ అలాగే ఉంది. బయట అలాగే ఉంచితే ఎండాకాలం కదా పాడవుతుందనేసి ఫ్రిడ్జ్లో పెట్టేసి వెళ్తున్నాము. ఇక్కడ ఇంకా రెడీ అవ్వలేదన్నమాట. అందరికీ టీ చేసిన తాగిరు. మా అమ్మ నేను లేవకముందే బయట ఊడ్చి కడిగేసి ముగ్గులు అయితే వేసి పెట్టింది. నేను లేచి టీ అయితే పెట్టాను అనమాట. చూడండి, ముగ్గులు గడపకు అలాగే ఇంటి బయట అంతా ముగ్గులు అయితే వేసి పెట్టిందనమాట. పసుపు కుంకుమ కూడా వేసేసింది. మా గల్లీలో లాస్ట్ ఇంట్లో పెళ్లి జరుగుతుందన్నమాట. ఇక్కడ కార్లు వెళ్ళడానికి వీలు లేదు, అందుకే కార్లు అనేవి ఇక్కడ సైడ్కి అయితే పెట్టేసినాము వేరే వాళ్ళ ప్లాట్లో. ఇంకా పిల్లలైతే ఇంకా లేవలేదు. ఇంకా మా అమ్మ అయితే స్నానం చేసుకొని రెడీ ఉందన్నమాట. ఇంకా పిల్లలేమో లేవలే అనమాట. నేను వాళ్ళకి స్నానం చేయించిన తర్వాత నేను రెడీ అవుతాను. మా అమ్మ స్నానం చేసుకుంది, మా నాన్న కూడా రెడీ అయిపోయిండు, అలాగే మా ఆయన కూడా రెడీగా ఉన్నాడు అనమాట. నేను మా పిల్లలే పెండింగ్లో ఉన్నాము. ఆ పిల్లల్ని లేపి వాళ్ళకు బ్రష్ చేసుకున్న తర్వాత వాళ్ళకు స్నానం చేయించిన తర్వాత నేను స్నానం చేసుకుంటా. ఇక్కడ రెడీ అయ్యి ఇంకా గేట్ అయితే లాక్ వేసేసి వెళ్తున్నాము. కారు వేరే ప్లేస్లో పెట్టాం కదా, ఆ ప్లేస్లోకి అయితే వెళ్తున్నాం అనమాట. ఫోన్ ఫస్ట్ మా ఆయన తీసుకెళ్ళినని చెప్పి తర్వాత తీసుకెళ్ళలేదన్నాడు. మళ్ళీ వచ్చి లాక్ ఓపెన్ చేసి ఇంట్లో చూస్తే ఇంట్లోనే ఉందన్నమాట. 3 times అడిగిన ఫోన్ ఉందా అంటే ఉందని చెప్పారు. తర్వాత ఏం లేదని చెప్పారనమాట. ఇంకా వెళ్ళి తీసుకొని కార్లో అయితే అందరు ఎక్కి కూర్చున్నారు. నాది లేట్. కరెక్ట్ 10:30కి అలా బయలుదేరామన్నమాట. ఇక్కడ ఊరికైతే దగ్గరలో ఉన్నాము. ఇది 1 way రోడ్ కదా, ఉన్నది 1 wayలోనే 2 బండ్లు పోవాలి. పైగా ఈ రోడ్ పక్కన మొత్తం ఈ విధంగా వడ్లు అయితే ఎండబెడతారనమాట. ఒక్కసారి అయితే ఆ టోల్ గేట్ పైన ఉన్న రేకులన్నీ ఎగురొచ్చి ఇక్కడ టోల్ గేట్ పక్కన ఈ లారా వేసుకొని ఉంటారు కదా, ఏమంటారు వరి గింజలు, వాళ్ళ పైన పడిందనమాట. 4 అలా చనిపోయారు అప్పుడు. ఇంటికైతే వచ్చేసినాము ఫైనల్గా. ఇది మా మరదల వాళ్ళ పెద్దనాన్న వాళ్ళ ఇల్లు. కార్ ఇక్కడే పార్క్ చేసాం కాబట్టి వాళ్ళ ఇంటి ముందరనే ఒకసారి కలిసి వెళ్దామని చెప్పేసి లోపలికైతే వెళ్ళాము. వీళ్ళ అందరూ పెద్దనాన్న వాళ్ళ ఇంటి ముందర, అందరి ఇండ్ల ముందర మామిడి చెట్లు అయితే ఫుల్గా ఉంటాయి అన్నమాట. వీళ్ళ ఇంటి ముందర కూడా ఉండే మా మరద వాళ్ళ ఇంటి ముందర. కానీ పెళ్ళప్పుడు కట్ చేశారనమాట. అది పందిరి వేయడానికి రాదని చెప్పేసి. చూడండి, కాయలు అయితే చాలా కాస్తాయి. ఆ పక్కిళ్ళు మా మరదల వాళ్ళది, ఇది వాళ్ళ పెద్దనాన్న వాళ్ళది. ఇలాగే లైన్గా ఉంటాయి అన్నమాట. 6 మంది పెద్దనాన్న వాళ్ళకి. ఇంట్లో అయితే అన్ని ఏర్పాట్లు అయితే చేసారు. పూలు పండ్లు అన్నీ పెట్టారు అనమాట. మేమైతే ఏం తీసుకెళ్ళలేదు. నేను ఒక చీర తీసుకున్నా, మా అమ్మ ఒక చీర తీసుకుంటే పెట్టడానికి. కానీ 4,000లో చీరలు తీసుకున్నాము. కానీ మాకు శ్రీమంతం అనేది మా ఇంట్లో లేదు కాబట్టి మేమేం తీసుకెళ్ళొద్దంట. తెచ్చిన చీరలు అలాగే ఇంట్లోనే ఉన్నాయి. తర్వాత డెలివరీ అయిపోయాక మళ్ళీ తొట్ల ఫంక్షన్ అప్పుడు చేస్తారు కదా, అప్పుడు పెట్టొచ్చు అని చెప్పేసి ఇంకా ఇప్పుడైతే మనీయే పెడుతున్నాం అనమాట. ఏమీ తీసుకురావద్దన్నారు. కనీసం గాజులు కూడా వేయొద్దంట. మా ఇంట్లో ఎవరికి చేయలేదు కాబట్టి అలా లేని వాళ్ళు చేయొద్దంట. తీసుకొచ్చినవి ఇంట్లోనే పెట్టేసాము. మీకు కావాలనుకుంటే డబ్బులు ఇవ్వండి, వాళ్ళు ఏమైనా తెచ్చుకుంటారని చెప్తే ఇంకా ఫైనల్గా ఇక్కడ వచ్చేసిన తర్వాత డబ్బులు అయితే ఇచ్చాము. తెచ్చిన చీరలు, నేను మా అమ్మ తెచ్చిన చీరలు ఇంట్లోనే ఉన్నాయన్నమాట. తర్వాత ఇంకా తొట్ల ఫంక్షన్ అప్పుడు ఆమెకే పెట్టేస్తే సరిపోతుంది. ఎందుకంటే ఆమెకు నచ్చిన చీరలే తీసుకొచ్చినాము. ఆల్రెడీ నేను సెలెక్ట్ చేసేటప్పుడు ఫోటోలు తీసి పంపించాను అనమాట. ఆమె సెలెక్ట్ చేసుకున్న చీరలే ఫైనల్ చేసేటప్పుడు. ఇక్కడైతే ఫంక్షన్ అయితే స్టార్ట్ అవుతుంది. కరెక్ట్ 12 కాకముందే స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ కూర్చోబెట్టి బట్టలు ఇస్తే వాళ్ళు చీర కట్టుకోవడానికి వెళ్ళింది. అంతలోపు మా అమ్మ మా నాన్నకు కూడా బట్టలు తెచ్చారనమాట. వీళ్ళకి కూడా ఇచ్చిండ్రు. వాళ్ళు రెడీ అయ్యి వచ్చేలోపు వీళ్ళకి కూడా బట్టలు అయితే పెట్టిరనమాట. ఈరోజు వెడ్నెస్డే కదా, మాకు నాన్ వెజ్ అయితే ఏముండదు, వెజిటేరియన్ అనమాట మాది. 11కి స్టార్ట్ అవుతుందని చెప్పారు. కానీ మేము వచ్చిన తర్వాత 1:12 అలా స్టార్ట్ అయిందనమాట. ఎండాకాలం కదా, బంధువులు అందరూ వచ్చిన తర్వాత స్టార్ట్ చేద్దామని చెప్పేసి ఇంకా అందరూ వచ్చిన తర్వాత 12 కాకముందు నుంచే చైర్ పైన అయితే కూర్చోబెట్టారు. అంతకుముందే మా ఫ్యామిలీలో జరిగిన మొట్టమొదటి శ్రీమంతం అనమాట ఇదే. నేను చూడడం కూడా ఫస్ట్ టైం ఇదే శ్రీమంతము. మాకు కూడా అప్పుడు చేయలేదు. ఓన్లీ 5 months అప్పుడు మా అమ్మ ఉత్త గాజులు, కొత్త చీర అయితే ఇప్పించిందనమాట. అది ఏదో పెట్టినట్టు శ్రీమంతం చేసినట్టు అని కాకుండా మామూలుగా కొత్త చీర అయితే కట్టిపించింది.
ఇక్కడ ఇలా మా మరదల వాళ్ళ ఊర్లో, అమ్మ వాళ్ళ ఊర్లో ఇలా శ్రీమంతాలు బాగా గ్రాండ్‌గా చేసుకుంటారంట. అందుకని ఇంకా వీళ్ళు కూడా చేసిర్రు. ఎక్కువ అందరికీ చెప్పలేదనమాట. ముందే తక్కువ మందికే చెప్పిర్రు. ఒక 150 వరకు కౌంట్ చేసుకున్నారనమాట. 150 వరకు వంటలైతే చేయించారు 150 మెంబర్స్‌కి. ఇక శారీ అయితే చేంజ్ చేసుకొని వచ్చిన తర్వాత ఇక్కడ మా సౌమ్య వాళ్ళ అంటే మా మరదల వాళ్ళ నాన్నమ్మ అనమాట ఆమె. ఫస్ట్ ఇంక పెద్దామె కదా, ఆమెతో గాజులేయించి ఆమెతో ఆశీర్వాదాలు ఇప్పించారనమాట. తర్వాత వాళ్ళ మమ్మీ, డాడీ, తర్వాత ఇంకా వాళ్ళ పిన్ని వాళ్ళందరూ అయిన తర్వాత లాస్ట్‌లో మేము వెళ్ళామనమాట. మేము గాజులు కూడా వేయొద్దంట మాకు, అంటే మా ఇంటి తరాన లేదంటారు కదా, అలా ఇంటి తరాన లేదా అన్న వాళ్ళు వేయొద్దంట కూడా. ఇంకా గాజులు కూడా వేయలేదు, ఓన్లీ స్వీట్ తినిపించి అక్షంతలు వేసి ఇంకా డబ్బులు ఒక గిఫ్ట్ బాక్స్లో పెట్టి, గిఫ్ట్ ప్యాకెట్ ఉంటుందిగా దానిలో పెట్టేసి డబ్బులు అయితే ఇచ్చినామన్నమాట. ఇక్కడ వాళ్ళ నాన్నమ్మ అయితే గాజులు కూడా వేసి తాలిబొట్టుకు పసుపు కుంకుమ పెడుతుందన్నమాట. అలా పెద్దవాళ్ళు ముత్తైదువులు అలా పెడితే మంచిది కదా, ఇంకా వాళ్ళైతే అలా పెట్టారు. తర్వాత వీళ్ళంతా వాళ్ళ పెద్దమ్మ వాళ్ళు అనమాట, అంటే వాళ్ళ డాడీ వాళ్ళ తమ్ముళ్ళు, అన్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ వైఫ్లో వాళ్ళ ఫ్యామిలీ అనమాట మొత్తం. వాళ్ళే ఎవరికైతే అడుగుతున్నారనమాట ఆడ, మీకు మీ ఇంటి తరాన ఉందా శ్రీమంతం అని చెప్పేసి అడిగి వాళ్ళైతే వేసి మా డోర్ చూడండి అక్కడ ఆ స్వీట్స్ చూసింది, అక్కడ ఆ స్వీట్ తీసుకోవడానికి అటు నుంచే సైలెంట్గా తిరుగుతుందనమాట. వాళ్ళ పిన్ని తీసుకొనగానే ఒకటి తీసుకొని ఇక్కడ వచ్చేసింది. అంతవరకే వెళ్ళి తీసుకొచ్చుకుంటుంది అనమాట, మాటికి ఒకటి. ఆ పిల్లలకి స్వీట్స్ అంటే ఇష్టం చాలా, వెళ్ళి తీసుకొని వస్తుందన్నమాట. ఇక్కడ మా అమ్మ మా నాన్న వెళ్ళారు, అందుకని మా తమ్ముని కూడా వెళ్ళి ఒకసారి వాళ్ళకు అక్షంతలు వేసి ఫోటో అయితే దిగుతున్నారనమాట. ఇంకా వాళ్ళ పెద్ద ఫ్యామిలీ అనమాట. మా మరదల వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఫ్యామిలీ సైడ్ ఎవ్వరు రాలేదు, ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీలో ఒకరు ఎక్స్పైర్ అయ్యారనమాట. వాళ్ళవి ఇంకా 10 days దినకర్మ ఉంటుంది కదా, అది చేయలేదు, రేపు ఉందన్నమాట అది ఆ ప్రోగ్రాము. అందుకని వాళ్ళు అంతకుముందు ఆ ప్రోగ్రామ్ కాకముందు ఇక్కడ ఫంక్షన్స్కి రావద్దు కదా అనేసి ఇంకా వాళ్ళు ఎవ్వరు రాలేదు. వాళ్ళు వస్తే ఇంకా చాలామంది ఉంటారనమాట. ఇంకా వాళ్ళ అమ్మమ్మ కూడా రాలేదనమాట, వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ మేనమామలు కూడా రాలేదు, ఒకే మామ అనమాట. వాళ్ళందరూ రాకూడదు, ఈరోజు పెళ్ళిళ్ళు ఉన్నాయి మంచి రోజులు కాబట్టి తర్వాత ఇదే రోజు ఫిక్స్ చేశారనమాట వాళ్ళకు. తర్వాత ఈమె 9 monthsలో పడింది. 9 monthsలో పడి కూడా దాదాపు 7-8 days అవుతుంది. మళ్ళీ ఏ టైంలోనైనా పెయిన్స్ వచ్చి డెలివరీ కావచ్చు అని చెప్పేసి తొందరగా చేద్దామని తొందరగా చేస్తున్నారు. ఎందుకంటే వెయిట్ చేయలేము, ఈ 9 monthsలో పడ్డ తర్వాత ఏ టైంలో డెలివరీ అయ్యేది తెలియదు కదా, అందుకోసం అయితే ఇంకా వెయిట్ చేయకుండా తొందరగా అయితే కంప్లీట్ చేశారనమాట. 5 monthsలో నార్మల్గా గాజులు చీర అయితే కట్టించారు. 9 monthsలో శ్రీమంతం చేసుకుంటే బాగుంటుందని చెప్పేసి 9 monthsలో అయితే చేసుకుంటుంది. ఇంకా అంతా ఫంక్షన్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి ఫ్రెష్ అప్ అయ్యి సింగిల్ ఫొటోస్ అయితే తీశారనమాట మా మరదల్ని. ఇంకా దిష్టి కూడా తీసారు, ఎందుకంటే అందరూ వచ్చిన వాళ్ళంతా చూసుంటారు కదా, కొంచెం ప్రెగ్నెన్సీ టైంలో ఫేస్ అంతా మనకు చాలా నీట్గా మంచిగా ఉంటుంది కదా, అందుకని ఇంకా కొంచెం దిష్టి కూడా తగులుతుందనేసి దిష్టి అయితే తీశారు. అందరు కూర్చున్నాం అనమాట, ఇంకా తినలేదు. కొంచెం అందరూ పెట్టేది గిఫ్ట్స్ ఇచ్చేదంతా అయిపోయిన తర్వాత వెళ్ళి తిందామని చెప్పేసి ఇంకా నార్మల్గా కూర్చున్నాము. ఇక్కడ వాళ్ళు అక్కడ బయట వాళ్ళు అయితే వెళ్ళిపోయారనమాట. మేము కూడా మా ఆయన వాళ్ళు తింటున్నారు, ఇప్పుడు మా అన్న వాళ్ళందరూ తింటున్నారు అనమాట. వాళ్ళ కోసం అయితే వెయిట్ చేస్తున్నాం ఇక్కడ. వాళ్ళు వచ్చిన తర్వాత ఇంకా మేము కూడా బయలుదేరి వెళ్ళిపోతాము. ఇలా ఇంటికి వచ్చిన వాళ్ళందరికీ ఆ విధంగా అక్కడ మామిడికాయలు దింపుతున్నారు కదా, ఇంటి ముందే ఉంటుంది అనమాట మామిడికాయలు. ఈసారి కొంచెం తక్కువగా వచ్చినాయి. లాస్ట్ ఇయర్ మేము సంబంధం చూడడానికి వెళ్ళినప్పుడు అయితే చాలా అంటే చాలా మామిడికాయలు ఉన్నాయి, చాలా తీయగా ఉంటాయి అనమాట, ఎక్కువ పుల్లగా ఉండవు. ఆ మామిడికాయలు కట్ చేసి మాకు కూడా ఇచ్చారు. ఇంకా కార్లో అయితే ఎక్కి కూర్చొని అందరం అయితే బయలుదేరి వచ్చామన్నమాట. 4 కార్లు మేమంతా వచ్చిన తర్వాత ఇంకా వాళ్ళ ఇంట్లో ఎవరు లేరు అనమాట, ఓన్లీ వాళ్ళ పిన్ని వాళ్ళు 3 పిన్ని వాళ్ళు ఉన్నారు, 2 పిన్ని వాళ్ళు ఉన్నారు, ఇంకా వాళ్ళే అనమాట. ఇల్లంతా ఖాళీ అయిపోయింది. చాలాసేపు నుంచి ఉండి ఒకేసారి అందరు వెళ్ళిపోయేసరికి అందరికీ చాలా బోర్గా ఫీల్ అవుతుంది కదా, మమ్మల్ని ఉండమని చెప్పారనమాట. రేపు వెళ్దురు కానీ అంటే ఇంకా మేము లేదు వచ్చేస్తాం, తర్వాత ఇంటి దగ్గర పనులు ఉంటాయి కదా అని చెప్పేసి ఇంకా వచ్చేసినాము. ఇంకా 4 అలా బయలుదేరాము. ఇంటికి వచ్చేసరికి 5:30 అలా అయిందనమాట. ఇంటికి వెళ్ళి మళ్ళీ నైట్కి వంట అయితే చేసుకోవాలి. మా అమ్మ, మా నాన్న, అలాగే మా ఇంటి పక్కన బాబు ఉంటాడు కదా ఫయాజు, వాడు, అలాగే మా చిన్నోడు, మేము మా ఒక కార్లో వచ్చాము. మా చిన్నోడు వచ్చిన తర్వాత ఇవి సన్ఫ్లవర్ సీడ్స్
మార్నింగ్ అయితే ఒక 40 రూపీస్‌కి తీసుకొచ్చుకున్నాడు అనమాట. వాటి పని మీదనే ఉన్నాడు. ఒక మగ్గు ఇంట్లో వాడే మగ్గే అది. అంటే ఇంట్లో అంటే నార్మల్‌గా ఇంట్లో మామూలుగా పెట్టుకుంటా అనమాట. ఆ మగ్‌లో అంత చెత్త అంతా వేసుకుంటూ ఆ సీడ్స్ అన్నీ తినేస్తున్నాడు అనమాట. ఎక్కువ తినొద్దని చెప్తే కూడా వినట్లేదు వాళ్ళ అన్నకు. ఆయనకి అదే వాటిపైన ఎక్కువ ఇంట్రెస్ట్ అనమాట. ఎప్పుడు చూసినా అవి తినుకుంటూనే ఉంటారు. ఎందుకంటే అవి మంచి సాల్ట్‌తో చేస్తారో లేదా వద్దని చెప్తే కూడా వినరు. ఇక్కడ నేనైతే రైస్ ఏమో తినట్లేదు నైటు. ఓన్లీ వాటర్ మిలన్ అయితే తిని పడుకుంటూ పోతా. ఇక్కడ మా రాబిన్‌కి అయితే అన్నం వండుతున్నా. ఇక్కడ పక్కదేమో మా ఆయనకి, మా పిల్లలకైతే వండుతున్నా అనమాట వేడన్నము. మా ఆయన మరి చల్లది ఏం తిన్నాడో తెలియదు గానీ, ఈరోజు మార్నింగ్ నుంచి గొంతు పట్టేసింది అని ఫీవర్‌లా ఉందని చెప్తున్నాడు. ఇంగ ఇవైతే ఆ చెట్టుకు తెంపించారు కదా! మా అమ్మ తీసుకుపోయింది ఒక 4, మాకు 3 ఉంచింది. ఈ 3 లోపల పైకి ఇలా కచ్చిగా ఉన్నాయి గానీ, కట్ చేస్తే లోపల రెడ్ కలర్‌లో ఉన్నాయన్నమాట. ఎలాంటి మందులు లేకుండా న్యాచురల్‌గా రెడ్‌గా అయింది. ఇంగా వాళ్ళు అక్కడ సారా చేసిర్రు కదా! మాకు పెట్టిచ్చిర్రు. మా అమ్మకి వాళ్ళకి పెట్టిచ్చిర్రు. కజ్జికాయలు, అలాగే అరిసెలు, లడ్డు ఈ 3 అయితే పెట్టిచ్చిర్రనమాట. మా అమ్మకు గూడా కొన్ని పెట్టిచ్చిర్రు. మా అమ్మ మర్చిపోయి ఇక్కడనే పెట్టేసి వెళ్ళిందనమాట. షాద్నగర్ వెళ్ళింది. ఇక్కడే పెట్టేసింది. మా అమ్మకు ఒక చీర పెట్టిర్రు. అలాగే సారా ఇవి పెట్టిర్రనమాట. చూసారు కదండి ఈరోజు వ్లాగ్ అయితే ఇదేనండి. నచ్చితే లైక్ వేసుకోండి. అలాగే ఫస్ట్ టైం చూసిన వాళ్ళంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. డీపీ ఫ్యామిలీ వరల్డ్ ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. లైక్ చేస్తే చాలామందికి అయితే రీచ్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.